హీరో విజయ్ దేవరకొండకు గీతా గోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు. వరుస సినిమాలు బాక్సాఫీస్ దగ్గరికి పెద్దగా అలరించలేకపోయాయి. కానీ హీరోగా విజయ్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. తాజాగా ఆయన గౌతమ్ తెన్ననూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో కింగ్డమ్ వంటి హై యాక్షన్ ఎంటర్టైనర్తో పలకరించారు. ఈ సినిమాతో విజయ్ మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు. మంచి పాజిటివ్ టాక్ వచ్చింది ఈ సినిమాకి. చాలా కాలం తర్వాత విజయ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ మీద ఉన్నారు ఈ సినిమా విజయంతో. ఈ సినిమా వసూళ్లు కూడా అదే రేంజ్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ నుంచి చాలా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. రెండో వారం కూడా అదే జోరు చూపిస్తోంది. బ్రహ్మాండమైన వసూళ్లు కనిపిస్తున్నాయి విజయ్ మూవీకి. ఇక తొలి రోజు 39 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది. రెండో రోజు 14 కోట్ల రూపాయలతో 53 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 3 రోజులకి 67 కోట్ల రూపాయలు, 4 రోజులకి 82 కోట్ల రూపాయలు, 5 రోజులకి 90 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇక 6వ రోజు 7 కోట్ల రూపాయలు, 7వ రోజు 4.5 కోట్ల రూపాయలు, 8వ రోజు 3.5 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 9వ రోజు 3 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది ఈ మూవీ. అమెరికాలో ఇప్పటికే $1.7 మిలియన్ మార్క్ దాటింది. 10 లక్షల టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి. ప్రీమియర్స్ ద్వారానే తొలి రోజు $3 లక్షల వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి. ఇక ఈ సినిమా మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే సూరి విజయ్ దేవరకొండ తెలంగాణలోని అంకాపూర్ విలేజ్లో ఒక కానిస్టేబుల్గా పనిచేస్తాడు. అతని చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయిన అన్న శివ సత్యదేవ్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతని అన్న శ్రీలంకలోని ఒక ద్వీపంలో చిన్న సామ్రాజ్యానికి డాన్గా ఎదుగుతాడు. అక్కడ పెద్ద డాన్ చెప్పిన పనులు చేస్తాడు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ సూరి అన్నని పట్టుకొచ్చే టాస్క్ అప్పగిస్తుంది. ఈ క్రమంలో సూరి శ్రీలంకలో జాఫ్నాలో ఒక జైల్లో ఉంటున్న అన్నను తను ఒక ఖైదీలా వెళ్ళి కలుసుకుంటాడు. ఇద్దరు ఒకరినొకరు అక్కడ కలుసుకుంటారు. శ్రీలంకలో ఉన్న అన్నను కలుసుకున్న సూరి అతని అన్నను భారతదేశానికి తిరిగి వచ్చాడా, అసలు చిన్నప్పుడు శివ ఇంట్లోంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, శ్రీలంకలో చిన్న సైజ్ డాన్గా ఎలా ఎదిగాడు, చివరికి అక్కడ పెద్ద డాన్స్ వల్ల ఈ అన్నదమ్ములిద్దరి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, పోలీస్ ఆపరేషన్ నిమిత్తం శ్రీలంకకు అన్నని పట్టుకోవడానికి వచ్చిన సూరి అక్కడ ఉన్న సామ్రాజ్యానికి ఎలా రాజు అయ్యాడనేది కింగ్డమ్ స్టోరీ. చెప్పాలంటే డైరెక్టర్ ఈ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. విజయ్ని పరిచయం చేసిన విధానం అద్భుతంగా ఉంది. శ్రీలంకకు వెళ్ళిన తర్వాత కథనం మరింత వేగంగా సాగింది.